ఏంటి వంట పాపులర్ ఫుడ్. ఈరోజు పాపులర్ ఫుడ్లో భాగంగా మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? రాజ్ భవన్ రోడ్లో ఉన్న బాబాస్ చుల్లాకి వచ్చాం. బాబాస్ చుల్లాలో ఫేమస్ ఏంటో తెలుసా? దోశలు. దోశలు అంటే ఎప్పుడు మనం రెగ్యులర్గా ఇంట్లో వేసుకుండే ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశలు కాదండి. ఇక్కడ వీళ్ళు 101 దోశలు అంటే 101 దోశలు ప్రిపేర్ చేస్తారు. అవి అన్నీ కాకపోయినా అందులో 3 రకాల దోశలు ఈరోజు మేము మీకు పరిచయం చేస్తాం. సీ అండ్ ఎంజాయ్. బాబా చుల్హాలో ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ అడిగి వాళ్ళకి బాగా ఇష్టమైంది ఏంటో అడిగి తెలుసుకుందాం. పదండి. హాయ్. Hello. What's your name? Sandhya. Sandhya, you're From Hyderabad. Hyderabad. Yeah. Okay. So how long you are being to come here, Baba Chulhas? I've been coming here now for the past 2 years. The past 2 years. So which one you like the most here? You mostly prefer dosa type things or some other North Indian type? Dosa type things we prepare at home because we being a South Indian. Okay. So I prefer the North Indian and something different from our house, you know. Okay. So the kebabs and the rolls are very good. So almost all of the stuff here that you covered. North Indian and the rolls. South rolls. Indian, no, and not the Chinese either. Okay. नमस्ते. नमस्ते, आपका नाम क्या है जी? मेरा नाम बसंत कुमार पांडे। बसंत कुमार पंडित. अब पंडित और शेफ है क्या? दोनों भी? సో ఈయన పేరు బసంత్ కుమార్ పండిట్ అట. సో ఈయనే మనకి ఈరోజు చూపించబోతున్నారు 101 దోసెస్లో వెరైటీ దోసెస్ని. సో आप कहाँ से आ रहे हैं जी? मैं कलकत्ता से। कलकत्ता से. कितने साल हो गए आप? मेरा 2 साल हो रहा है मेरे को हैदराबाद। 2 साल हो गए. ओके. सो आपको कितना साल एक्सपीरियंस हो इस पे? 8 साल। 8 साल. यहाँ पे बहुत सारे वेराइटीज है डोसा पे. 101 101 वेराइटीज. ओके. 101 वेराइटीज में हमको कुछ सिखाओ ना. आपको मैं आज 3 स्पेशलिस्ट दिखा रहा हूँ. 3 స్పెషల్స్, 3 వెరైటీస్ నాకు నేర్పించబోతున్నారు. సో రెడీగా గెట్ రెడీ అండి. సో ఎలా చేస్తున్నారు ఏంటో చెప్పి మనమే ఇంట్లోనే స్పెషల్గా తయారు చేసుకుని తినచ్చు. సో పండిట్ జీ जी शुरू करते हैं हम. ఓకే. సో స్టార్టింగ్ ఏం చేయాలి మనం? ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి యథావిధిగా. మన ఇంట్లో ఇంత ఇంత పెద్ద పెద్ద అంటే కష్టం కదా తవ్వాసు. సో ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నారు. చాలా హైజీనిక్గా ఉందండి ఇక్కడంతా కూడా. ప్లేస్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. సో మన ఇంట్లో మనం ఎప్పుడు వాష్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు అంత లేదు. సో ఇక్కడైతే ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్నారు పెద్ద తవ్వని. ఓకే. సో దోసల పిండి మనకి తెలిసిందే. దోసల పిండి ఎలా చేసుకుంటారో మినప్పప్పు నైట్ అంతా నానబెట్టేసుకుని సో గ్రైండ్ చేసేసుకుని దోసల పిండి లాగా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి దోసల పిండి రెడీ అయిపోతుంది. హేరాజీ ఎసా కర్రీ అయినా దోసల పిండా? ఓకే. తెలుగు అర్థమైంది పండిట్ గారికి. ఓకే. సో అలా జస్ట్ చేశారు. छोटा छोटा क्यों कर दिया आप? ये चटपट डोसा का एक छोटा भाई एक बड़ा भाई. ओहो चटपट डोसा కదా. ఒక छोटा भाई 2 बड़ा भाई लट. ये क्या है जी? ये चटपट है. चटपट. चटपट. ओके. कैसा बनाना है ये चटपट? इसमें काजू है, पल्ली है, टमाटर है, ग्रीन चिली है. बस. बस. और साल्ट नहीं है क्या इसमें? हाँ इसमें साल्ट भी है. साल्ट जरूरी है. చూసారు కదా చట్పట్ అంటే ఇది ఆల్రెడీ వీళ్ళు పేస్ట్ కింద చేసుకుని పెట్టుకున్నారు. ఇందులో మనకి కాజు, టమాటో, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అలాగే ఇంకా సాల్ట్. సో ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. ఈ 5 కూడా మనం మిక్స్ చేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకుని ఈ విధంగా ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీన్నే చట్పట్ అంటారనమాట. సో దోశ వేసుకున్నాం కదా. ఒక పెద్ద దోశ వేసుకుని ఈ జస్ట్ ఈ మిశ్రమాన్ని తీసుకుని ఆ దోశ పైన మనం జస్ట్ అలా చల్లుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈయన ఏం చేశారంటే బటర్ కూడా వేసుకున్నారు. కమ్మగా ఉంటుంది కదా బటర్ వేసుకుంటే. ఓకే. తర్వాత and this is aloo curry. ఆలు కర్రీ. ఆలు మ్యాష్ చేసేసుకుని ఆయిల్లో వేయించేసుకుని అది తాలింపు వేసేసుకుంటే సో ఆలు మ్యాష్ అయినా ऐसे कर दिया ना. और इसके ऊपर चीज देके ओके. कंप्लीट. वो मेल्ट हो जाता था ना. हाँ మెల్ట్ हो जाता. సో అంతా బాగా మెల్ట్ అయిపోయేదాకా ఉంచుకుని అండ్ ఆయిలీ కింద ఉంటుందండి. చూస్తుంటేనే అలా అనిపిస్తుంది. మెల్ట్ అయినాక మొత్తం అంతా కనిపిస్తుంది ఆయిలీ కింద. రెడీ. रेडी. ఓకే.
వావ్, చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది దోశ. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా, చాలా అంటే చాలా బాగుంటుంది. చీజ్, బటర్, ఇంకా బంగాళదుంప తాలింపు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. నిజంగా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి ఈ చట్పట్ చీజ్ దోశని. నెక్స్ట్ దోశ का नाम क्या है पंडित जी? రష్యన్ సలాడ్ దోశ. రష్యన్ సలాడ్ దోశ. ముందుగా ఏం చేసుకోవాలంటే మనము ఏమేమి చేసుకోవాలి? దిస్ ఇస్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ అండ్ వెజిటేబుల్, బీన్స్, క్యారెట్, అండ్ గ్రీన్ పీస్. దిస్ కంప్లీట్ కంప్లీటెడ్, ఫినిష్ అయిపోయింది. కబాబ్స్ చేసేది ఇక్కడ కబాబ్ కూడా చేసానా? कबाब्स ला అనిపిస్తున్నాయి కదా ఇవి చూస్తుంటే. हम बीटरूट भी और किसी से भी वेजिटेबल्स की ऐसे स्टफ कर देंगे हम. ఓకే, ఎలాంటి వెజిటేబుల్స్ తో అన్న యూస్ చేసుకోవచ్చు అండి, ఒకసారి ట్రై చేయండి. వావ్, చాలా బాగుంది. ఫినిష్ అయిపోయింది రష్యన్ సలాడ్ దోశ సెకండ్ వెరైటీ అన్నమాట. సో దీన్ని కూడా టేస్ట్ చేసేయాలి, నాకు చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉంది. సో మీరు అలాగే చూస్తూ ఉండండి, నేను ఇలాగే టేస్ట్ చేస్తూ ఉంటాను. पंडित जी बहुत अच्छा है. थर्ड वैरायटी ऑफ डोसा का नाम क्या है? वेजिटेबल स्प्रिंग नूडल चीज डोसा. నూడిల్స్ తో దోశ అంట. వావ్, నిజంగా చూడాలి. చైనీస్ లో కూడా దోశలు ఉన్నాయన్నమాట. సో हम शुरू कर देंगे. ओके, डालने से पहले आपको मटेरियल बोल देता हूँ. ఓకే ఓకే. చేసే ముందు వివరాలన్నీ చెప్తాను అంటున్నారు. ये वेजिटेबल सब्जी, वेजिटेबल सब्जीज में क्या क्या है? इसमें कैरेट है, बीन्स है, पोटैटो है, कॉलीफ्लावर है, कैरेट, बीन्स, పొటాటో, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్. బస్ 5 వెరైటీస్ అన్నమాట. సో 5 రకాల వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా కర్రీ కింద ప్రిపేర్ చేసుకున్నాను నేనా. और क्या? पालक चटनी है. पालक चटनी. सो कैसे बनाने हैं? ये पालक है और टमाटर है, ग्रीन चिली है, उसको बिल करके तीनों चीज को पेस्ट करना पड़ता है. ఓకే, సో పాలక్ ఈ పేస్ట్ ఉంది కదా, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పాలక్, టమాటో, అలాగే మనము గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు, ఈ మూడు కొంచెం సాల్ట్ వేసి కలుపుకుని సో ఈ రకంగా పేస్ట్ కింద చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. और एक ये రెడ్ చట్నీ. इसमें గ్రీన్ చిల్లీ, టమాటో. సో ఒక రెడ్ పేస్ట్, గ్రీన్ పేస్ట్, అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఆ 5 వెజిటేబుల్స్ తోటి ఒక కర్రీ, ఇవన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి మనకి. సో అలాగే నూడిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఓకే, సేమ్ మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్టే ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టుకోవాలండి, అప్పుడే ఈ దోశ. సో దోశ కదా, బ్రేక్ఫాస్ట్లో కదా, టపా వేసేసుకుంటాము, టైం బీయింగ్ అనుకోవడం సరిపోదు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నోటికి టేస్ట్గా ఉండాలంటే ఈ మాత్రం శ్రమ కష్టపడాల్సిందే మనం. ఓకే ఓకే. సో పచ్చిమిరపకాయలు, టమాటో, అలాగే అల్లం, ఉల్లిపాయ, ఈ 4తో పేస్ట్ చేసింది ఫస్ట్ మనము ఒక కార్నర్లో రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ పాలక్ చట్నీ. ఈ పాలక్ చట్నీ కూడా సేమ్ అంతే. నెక్స్ట్ సబ్జీ, ఇది 5 వెజిటేబుల్స్ ఉన్నాయి ఇందులో. అలాగే నూడిల్స్. సో మనకి నూడిల్స్ ఎలాగో దొరుకుతుంది. ఏ నూడిల్స్ कैसे बनाने हैं? नूडल्स को बॉईल करके बाद. ఓకే, లాస్ట్ చీజ్. చాలా కలర్ఫుల్ గా ఉందండి ఈ దోశ. సో లాస్ట్ లో చీజ్ వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే అన్నమాట. 3 కలర్స్, సాఫ్రాన్, వైట్, గ్రీన్. సో ఇది కూడా సేమ్ మనం రష్యన్ సలాడ్ దోశ ఎలా రోల్ చేసుకున్నామో సేమ్ అలాగే రోల్ చేసుకుని ये भी कट करना है. ఓకే, సో ఇది కూడా మనం ఇలాగే కబాబ్స్ లాగే కట్ చేసుకుంటాం. పండుగల టైంలో ఈ టైప్ ఆఫ్ దోశలు నిజంగా మన ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళందరికీ వేసి పెడితే సూపర్, వాళ్ళ అప్రిషియేషన్స్ అన్ని మనమే అవుతాయి అన్నమాట. రెడీ? స్ప్రింగ్ నూడిల్స్ చీజ్ దోశ రెడీ అయిపోయిందండి.
स्प्रिंग नूडल्स चीज डोसा ఇది కూడా రెడీ అయిపోయింది సేమ్ కబాబ్స్ టైప్ లోనే ఉంది एक ऐसा खाना है కాంబినేషన్ कुछ है क्या इसके साथ भी टमाटर सॉस और पुदीना चटनी పుదీనా చట్నీ సో ఇందులో కూడా మనకి టొమాటో సాస్ లేకపోతే అన్న పుదీనా చట్నీ సో ఏదైనా సరే చాలా బాగుంటుంది అండ్ ఇలా తింటే ఎలా ఉంటుందో చూస్తాను నేను ఎలాగో మనకి టొమాటో సాస్ కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి దీంతో టేస్ట్ చేస్తాను వావ్ చాలా అంటే చాలా బాగుంది సో మరి ఎంత చక్కగా మనకి 101 వెరైటీస్లో మనకి 3 వెరైటీస్ నేర్పించారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో నెక్స్ట్ టైం వస్తాం కదా అప్పుడు మీరే నేర్పించాలి ఓకేనా బాబా చులాస్ రెస్టారెంట్ వన్ ఆఫ్ ది ఓనర్ ఇక్కడ ఉన్నారు సో వారిని అడిగి అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి కథా గమం ఇష్యూ అన్నీ అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ సో మీ పేరు ఏం చెప్తారా గోవర్ధన్ అండి గోవర్ధన్ గారు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు బేసిక్ నుంచి చెప్తారా మాకు మేము యాక్చువల్గా 3 ఇయర్స్ అవుతుందండి ఇది బాబా చుల్లా సో అంతకుముందు అక్కడ ఉండేది వేరే కాంప్లెక్స్లో ఉండేది ఆ కాంప్లెక్స్ నుండి ఇక్కడికి వచ్చాం రోల్స్ స్పెషల్ ఉండేది మా దగ్గర బెంగాలీ రోల్స్ కానీ బెంగాలీ బిర్యానీ కానీ ఇవన్నీ స్పెషల్ ఉండేవి రీసెంట్లీ ఇది దోసెస్ కూడా స్టార్ట్ చేసాము 101 వెరైటీస్తో స్టార్ట్ చేసాము రెస్పాన్స్ చాలా బాగుంది ఓకేనండి ఆల్ ది బెస్ట్ చూసారు కదండి బాబాస్ చులాస్లో మీరు చూసిన వెరైటీ దోశలు మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నా అయితే వెంటనే ఇంట్లో ట్రై చేసుకోండి అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం మీ ఇంటి వంటలో ఇలా చేసి చూడండి ఆరోగ్యరీత్యా ఉప్పు వాడకం ఈ మధ్య బాగా తగ్గింది చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉప్పుకు నో అంటున్నారు మరి ఉప్పు లేకుండా పప్పు కూరలు బాగుండవు కదా మరి కూరలు ఉప్పగా ఉండాలంటే ఉప్పు బదులు కాస్త నిమ్మరసం వేస్తే సరిపోతుంది ఉప్పు లేకుండానే కూర ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇదండి ఇవాల్టి మీ ఇంటి వంట రేపటి మీ ఇంటి వంటలో మరిన్ని విభిన్నమైన సెగ్మెంట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్